మాత్రమే కాదు, వీటిని పెయింటింగ్ చేయడానికి వెజిటబుల్ కలర్స్ ని యూజ్ చేసేవారు. పర్వాలేదు, నీకు చాలా విషయాలు తెలుసు. విషయం ఏంటంటే నా చిన్నతనం అంతా బెంగాల్లోనే గడిచింది. ఇక మొదలు పెడదామా క్రిష్? నువ్వు చెప్తే తిరుగుంటుందా? మొదలు పెడదాం. మరి ఒక కథని వినబోయి. బెంగాల్లో జరిగిన కథ. కారు బస్సు కానరావు, గుడిసెలు మాత్రమే కనిపిస్తాయి. అలనాటి ఆ కథలోని మోసపోయిన రాక్షసుని పాటలు చెప్పబోతున్నాం. మీరు వినబోతున్నా. మరొక కథని వినబోయి బెంగాల్లోని నీతి కథని. సరిసేవయ్యా అని మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట చెవుని వేసుకుంటేనేగా. నన్నడు నొప్పితో బాధపడుతుంటే ఈయన చల్లగా తొంగున్నాడు. అయ్యో భగవంతుడా, నా పెనిమిడితో ఏకలేక సత్తుంటే మధ్యలో ఇదొకటి. సరిపోయింది, పొయ్యి ఎలిగించడానికి ఒక కట్టి కూడా తీసుకురాలేదు. ఈ సోంబేరి మడిసితో అమ్మా మహంకాళి తల్లి, నువ్వే కాలు చూపించాలి. సోర్ణలత, టీ కావాలి. టీ కావాలా? ఉండవయ్యా, ఇప్పుడే తెస్తాను. ఏంటంటే నీళ్ళు చెత్తన్నావేంటి? ఆ నీళ్ళతో కాశి తగిలిస్తే టీ అనుకుని తాగేస్తాను కదా. మొహానికి ఒకటి ఏంటి చెయ్యాలా? సరిపోతుందా? ముంచుకోవడానికి బిస్కెట్లు ఇయ్యాలా? పొయ్యి ఎగిసడానికి 2 కట్టెలు కూడా లేవు. ఏం చేయమంటావేంటి? నా కాళ్ళెట్టి కాసేయమంటావా ఇది? పొద్దున్నే పంచాయతీ ఎట్టేవేంటి? ఏంటి నీ మాయదారి గోల? నీకేం తక్కువ రగిలిపోతున్నావు? ఇల్లు ఉంది, ఇంటి ఆయన నేనున్నా. ఆ 2 వేస్తే కొంచెం ఇసం ఉంటే నా మొక్కలు తగలే. అవును, పాయసనే. అదే పాయసనా? అదెందుకే? కనీసం మొగుడని మర్యాద కూడా లేకుండా. మొగుడ్డా? దానికి ఏంటి తక్కువ లేదు. నువ్వు బార్బర్వి, నీ గడ్డ నువ్వు గీసుకోలేవు. అంత సోమైపోతు మడిచివి. ఇక ఇల్లు చూస్తే ఎక్కడ చూసినా కన్నాల నుంచి నీళ్లు తారుతుంటాయి. తలుపుంటే గడి ఉండదు. ఇదొబ్బో పిల్లలు చెప్పుకుంటాం. ఇక భోజనం సంగతి చాలి చల్లి బియ్యం, అరకొరవ కూరగాయలు అవి నాను మన తోటలో పండించినవి. తోటకి ఇప్పుగా 4 మెతుకులు తిని ఎన్నాళ్ళైందో తెలుసా? కనీసం నా మొగానికి ఎండిసేపు ముక్కు కూడా తగలట్లేదు. దానికే ఏం చెయ్యాలా అని నిద్రపోయి పగటి కళ్ళకంటా ఉంటే నువ్వేమో నీళ్ళు లేపేశావు. వచ్చే ఆగవే, అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సువర్ణలత? ఈ పిలుపుకేం తక్కువ లేదు. ఇంటి పని చేసి చేసి స్వర్ణం కాస్త చేవండి అయింది. లేత కాస్త ఇదిగో ఎండిపోనది. నువ్వు నిద్రపోయి పగటి కళ్ళు కంటూ ఉండు, నేను సౌరం చేసి సంపాదించుకొస్తాను. వద్దు, నా నెల్తానులే. నువ్వు సవరం చేసే పేరుతో ఎవరి పేకలైనా కొచ్చెత్తే కొంపలంటుకుపోతా. అట్టగే, ఇదిగో లగెత్తుకెళ్ళు. రంగం వెళ్ళిపోతాను నేను అరగండమ్మా. నిన్న నీకు రబ్బరు గదులు తెస్తాను నేను అరగండమ్మా. తక్కువ లేదు. Didn't anyone tell you that there are ghosts in? ఓ చెట్టు మహారాజా, నీ నీడలో కాసేపు రెస్ట్ తీసుకుంటే సేద తీరిపోద్ది. హలో ఫ్రెండ్, అక్కడ చూసావా? ఎక్కడా? సరిగ్గా చూడు, కిందే కూర్చున్నాడు. అతనే. పాపం, అతన్ని చూస్తే ఈ రోజు ప్రాణం పోగొట్టుకునేలా ఉన్నాడు. అవునయ్యా, చూస్తేనే జాలేస్తోంది.
సరే ఏం చేస్తాం, ఇతను ప్రాణం పోవడం వల్ల ఈ అడవిలో ఈ రోజు ఏ జంతువు ప్రాణభయం లేదు. నానొప్పుకోను. ఏం తప్పుకోనంటున్నావు బాల్తీ బాయ్? అక్కడ సీన్ చూసిన తర్వాత నన్ను అడగండి. అదే ఏంటి అని అడుగుతున్నాను. ఒప్పుకుంటున్నానులే, నేను మీ అంత ఇంటెలిజెంట్ కానులే. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? కృష్ స్వార్థపరుడు, నాకు బాగా అర్థమైంది. క్రిష్ స్వార్థపరుడా? ఏంటి? అవును, ప్రతి స్టోరీలోనూ ఏదో ఒక మాయ చేసి 1-2 కోతుల్ని ఎంటర్ చేస్తున్నాడు. అరే ఆ కథని నేను రాయలేదని తనకి బాగా అర్థమయ్యేలా చెప్పు. బట్ కథ చెప్పమన్న ఐడియా నీదే కదా క్రిష్. తను కావాలని చేయలేదు, అర్థం వాటెట్లు చేశాడు. అయితే కథ చెప్పడం ఆపేమంటావా? నో, కథలోంచి మంకీల్ని తప్పించేసి డాంకీల్ని పెట్టండి, ఓకే? ఓకే బాబు, స్టోరీ రిమైండ్. కోతల కిందకి, గాడిదలు పైకి. ఇప్పుడు సంతోషమేనా ఏంటి? హ్యాపీ. ఇప్పుడు కథ మొదలు పెట్టండి. హలో ఫ్రెండ్, అక్కడ చూసావా? ఎక్కడా? సరిగ్గా చూడు, కిందే కూర్చున్నాడు. అదిగో అతనే. పాపం, అతన్ని చూస్తే ఈ రోజు ప్రాణం పోగొట్టుకునేలా ఉన్నాడు. అవునయ్యా, చూస్తేనే జాలేస్తుంది. సరే ఏం చేస్తాం, ఇతను ప్రాణం పోవడం వల్ల ఈ అడవిలో ఈ రోజు ఏ జంతువుకి ప్రాణభయం లేదు. ఏంటి సువర్ణలత అలా కళ్ళొకొచ్చి తెగ నవ్వెత్తన్నవిటి? ఏంటి, మీ అమ్మను కూడా తీసుకొచ్చేసినావా? లేవమంటున్నాను నిన్నే. తల స్నానం చేసి అలాగే వచ్చేసినావా ఏంటి? భోజనం, అదే భోజనం. భోజనమా? ఎక్కడా? నువ్వే. నానా? అవును, నువ్వే. నువ్వు అదృష్టవంతుడివి. నీలాంటి సాధారణ మనిషిని తినడానికి నేను స్వయంగా బ్రహ్మ రాక్షసుండే వచ్చాను. నువ్వేమి భయపడమాక. నువ్వు భయపడ్డావంటే నేను తినేస్తాను. బాగా ఆలోచించు. బ్రహ్మ రాక్షసుడా, నన్ను ఇంతకు ముందు ఎప్పుడు నీ గురించి వినలేదే. ఏమన్నావు? ఈ చుట్టుపక్కల ఈ అడవి ప్రాంతం అంతా చిన్న పులికోన ఏడ్చినా కూడా ఆ పిల్లను తల్లి సముదాయించి నిదురపో నిదురపో అని. లేకు, నేను చెబుతున్నది పూర్తి కాలేదు. నిద్రపో. నిద్రపోలేదంటే టూటిల్ బ్రహ్మరాక్షసుడు వచ్చేస్తాడని భయపెడతారు. సరేలే, ఎక్కువగా ఎగరమాక. ఆ తర్వాత నా కోపం తట్టుకోలేవు. నీలాంటి పెద్ద పెద్ద రాక్షసుల్ని చిటికినీళ్ళతో ఆడించేసాను తెలుసా? నీకు నా కెపాసిటీ గురించి సరిగ్గా తెలియదు. రోజు నేను 50 ప్లేట్ల చికెన్, 20 లీటర్ల స్కిమ్డ్ మిల్క్, వాటితో పాటు 100 రసగుల్లాలు తింటాను. ఏంటి 100 రసగుల్లాలు తినేస్తావా? మానవుడా, ఎందుకు ఎక్కిరినవు? నేను జోక్ చెప్తున్నాను అనుకుంటున్నావా? ఏంటి కామెడీయా? నువ్వు 100 రసగుల్లాలు తినడమే గొప్ప విషయంగా చెప్తున్నావు. నేను 100 మంది బ్రహ్మ రాక్షసుల ఆత్మలు పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. నీ నెంబర్ ఎంతో తెలుసా? 101. అర్థం కాలేదు. చాటల్లాంటి నీ చెవుల్ని క్లీన్ చేసుకుని వింటే అప్పుడు అర్థమవుద్ది. బాగా చెత్తగా ఇను. పొరుగు దేశం రాజకుమారుడికి అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతినేసింది. ఆయన ప్రాణం కాపాడాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. రాజవైద్యులు ఏం చెప్పారంటే, రాజకుమారుడు ప్రాణం కాపాడాలంటే ఎవరో ఒకరు 101 బ్రహ్మ రాక్షసుల ఆత్మను పట్టుకుని ఆ తర్వాత బలివ్వాలంట. బలంటే ఏంటో తెలుసా? సాక్రిఫైస్. ఆల్రెడీ 100 ఆత్మలు పట్టేసుకున్నాను. ఈ రోజు నువ్వు దొరికావు. డౌటా? ఇప్పటి వరకు పారపళ్ళేసుకుని పక్క పక్కన నవ్వావు కదా, ఇక ఏడుపు లంకించుకో. రెడీ, స్టడీ, ఏడు. అయినా నేను ఎక్కడ ఉంటే అక్కడున్న నువ్వు నా ఆత్మను ఎలా పట్టుకున్నావు? ఓరి ఎర్రి ఎంగలప్ప, ఇక్కడ ఉన్నది నీ శరీరం మాత్రమే. నీ ఆత్మ ఇదిగో ఇక్కడ ఉంది.
నో ఇంపాసిబుల్. బాచుతో ముఖం మీద కొడతాను. సరే నమ్మకపోతే వదిలే. ఎవరు నమ్మమన్నారు? నన్ను వెళ్ళిపోతా. ఏయ్, ఎక్కడికి పెడతావు? నువ్వు చెప్పింది నిజమైతే నా ఆత్మను చూపించు. Abracadabra, Chakrapacabra, Jagabara Chakochaba, Jaboda Jakachaba. అది రాదే. ఓ సాధారణ మానవుడా, నువ్వు సామాన్యమైన వాడివి కావు. ప్లీజ్ లీవ్ మీ. నానెందుకు లేవియాలి? ఓకేను. ఆ మహారాజ్ గారు నాకు 1000 బంగారు నాణాలు ఇస్తానని చెప్పారు. నానెట్ట వదిలేస్తాను. నానారా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మంత్రి చెట్టు ఉన్న మాయగాడా? మానవా అని చెప్పు. సరే మానవా, ఈ చెట్టు కింద ఒక నిధి ఉంది. అందులో 1000కు పైగా బంగారు నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు ఉన్నాయి. కావాలంటే ఆ నిధిని నువ్వే తీసుకో. నన్ను ప్రాణాలతో వదిలే. ప్లీజ్ లీవ్ మీ. ఓ రాక్సు, తీరం తక్కువ అనుకున్నావా? ముందు నువ్వు ఆ నీటి ఎక్కడుందో చూపించు, అప్పుడు నవ్వుతాను. ఇక నేను వెళ్ళొచ్చాండి. నిన్నంత తేలిక ఒగ్గేస్తాననుకున్నావా రాక్సు? ముందు నువ్వు నన్ను తీసుకెళ్లి మా ఇంటి దగ్గర ఒగ్గే. నువ్వు ఫ్లయింగ్ స్కూల్కి వెళ్ళి ఉంటావు కదా? ఆఫ్ కోర్స్, ఆ కోర్సు నేనే ఫస్ట్. గుడ్. ఇప్పుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను. నన్ను ఎత్తుకుని ఫ్లై అయ్యో. నేను రాను. నన్ను భయపెట్టకు మానవా. వచ్చేసినావా? ఊపుకుంటూ వచ్చేసినావా? అంతా నా తాళదా నా దేశం. ఎంతమంది లేరు? అందరినీ ఒకేసి నిన్ను కట్టుకున్న దగ్గర నుంచి కన్నీళ్ళు తప్ప ఇంకేం మిగలేదు. ఈ బెమ్మ రాక్షస, ఇది నా ఇంటి రాక్షసి. అంటే నీకు వదిన. హాయ్ కన్య. కన్య కాదు, వదిన. వదిన వదిన నమస్కారం. ఈగలు వెళ్ళిపోతాయి. నోరు మూసేసుకో. ఆ సామాన్ తీసి లోపలెట్టే. ఇవన్నీ మనకేనా? ఎన్ని చేపలు, ఎన్ని మిఠాయిలు, ఎన్ని కాయగూరలు, మొత్తం మార్కెట్ మోసుకొచ్చేసినావేంటి? ఎంటి మిత్రులు, అరే బంగారం. అవునే సువర్ణలత, ఈ రోజు నుంచి మనం పంచపక్ష పరమాన్నాలే తింటాం. నువ్వు వెళ్ళి వంట మొదలెట్టి. ఎట్టా? ఇన్ని రకాల సామాన్లు మోసుకొచ్చినావు. పొయ్యలిగించడానికి కట్టెలేవు. లేకపోతే చిటికలు రప్పిస్తాను. బెమ్మ రాక్షసుడా, నువ్వు వెంటనే అడవికెళ్ళి కట్టెలు ఎత్తుకొచ్చు. నా సైజు కట్టెలు తీసుకొస్తే బాగుంటుందా? వెళ్ళను. ముందది లోపలెట్టు, నేను వెళ్ళి తెస్తాను. ఇదిగో చూడు, ఒక విషయం గుర్తు పెట్టుకో. నీ ఆత్మ ఎక్కడుందో తెలుసా? నా దగ్గరే ఉంది. మరి చేప కోసి చిన్న చిన్న ముక్కలు కోసి పులుసు పోసి కారం వేసి కొత్తిమీర వేసి తిప్పనా. ఏ దెబ్బ పిల్లి, కాస్త ఆనమేస్తే చాలు ఎత్తుకెళ్ళిపోతుంది. తెచ్చేశాను బాబు, మీరు అడిగిన కట్టెలు తెచ్చేశాను. ఇక రేపు బయలుదేరవచ్చా? ఎల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లమంది ఇంటి పైకెక్కి ఇంటి కప్పు సరి చెయ్యి. నేనా? అది చూపించద్దు. ఓకే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? గట్టిగా మాట్లాడుకు. ఈ ఇంట్లో ఒక ఖతర్నాక మానవుడున్నాడు. ఆ మానవుడు బ్రహ్మ రాక్షసుల ఆత్మలను పట్టుకున్నాడు. ఓ అలాగా? మానవుడా? వాట్ ఏరోబేస్? నేను నా కళ్ళారా చూశాను. నా ఆత్మ కూడా అతని దగ్గరే ఉంది. డోంట్ వరీ, నేనున్నానుగా, అంతా చూసుకుంటాను. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను కూడా.
దొంగ పిల్లి మళ్ళీ తగలడ్డావా? వండు, ఇలా చెప్తే మాటేను. ముక్కు కట్ట అయింది. టైం బాగుండి ప్రాణాలు దక్కే. సూపర్ గా వచ్చిన నన్ను సోర్ పడకలు చేసింది. ముక్కు మీద కోపం పనికిరాదని చెప్పాను, విన్నావా? నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయా? నో. అంటే నేను వెళ్ళొచ్చా? సరే వెళ్ళు, నిన్ను ఒగ్గేశాను. థ్యాంక్ యూ సార్. త్వరగారు నా ఆత్మ నాకు తిరిగి ఇచ్చేస్తే. ఆత్మ? అవును, నీ ఆత్మ నా దగ్గర ఉంది. జంబలిగడి బొంబా బొంబలిగడి జంబా గంబారి గంబో గంబోరి గంబా గంబారి అబో హరి అంబో హరి వినా. జై మహంకాళి తల్లి, జై మహంకాళి తల్లి. అద్దాన్ని చూసి లగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అరే, నువ్వేటలా నవ్వుతున్నావు? సువర్ణ, నేను పాఠం నేర్చుకున్నా. కష్టం వచ్చినప్పుడు గుండె ధైర్యంతో నిలబడి నవ్వుతూ కార్యం సాధించాలి. అందుకే నిన్ను చూసి నేను నవ్వుతున్నాను. ఈ కథలోని నీతిని ఈ కథ చివరిలోనే చెప్పాం. యస్సు, ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి. ఆహాహా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు బల్టీ బాయ్. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను తెలుసా? ఎందుకంటే కథ చెప్తున్నప్పుడు మధ్యలో దూరి కోతులకు బదులు గాడిదల్ని చెట్టు మీదకి ఎక్కించా చూడు. అబ్బో నీ తెలివి. టెన్షన్ ఒక బాల్టీ బాయ్. క్రేష్, నాకేం అర్థం కాదని మీరు అనుకోవద్దు. క్రేష్, నువ్వు మళ్ళీ నా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేస్తున్నావు కదూ? చెప్పు. అది కాదు, బ్రహ్మరాక్షసుడికి బుద్ధి లేదన్నాను. నాకుందా? ఎందుకు లేదు? బ్రహ్మరాక్షసుడికి ఉన్నంతుంది. రా 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 బండి బాయ్. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఎలా వేగమంటారు చెప్పండి? వీళ్ళ మధ్యలో ఇరుక్కొని నేను చస్తున్నాను. సర్లే, మీరందరూ వీళ్ళ తమాషా చూస్తూ ఉండండి. నేను ఇంటికి వెళ్ళొస్తాను. బాయ్.